వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, దైవ గ్రంథములో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోనును ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రార్థన చేద్దాం. మహిమగల దేవా, స్తోత్రారుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతదనుక ఆరాధనలో మమ్మల్ని నడిపించిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, మీ పాదాలకు నమస్కరించి మిమ్మల్ని ముద్దాడి ఘనపరచుడికి ఇచ్చిన భాగ్యమకై స్తోత్రములు. ఆరాధించిన ఒక్కొక్కరిని బలపరచండి, మీరే మీ సన్నిధిలో స్థిరపరచి ముందుకు నడిపించుమని ఈ మధ్యాహ్న వేళ చదవబడిన వాక్య భాగమును దీవించండి నాయన. నిలవబడిన వాడు నిష్ప్రయోజకుడు, మనుష్యుడు నాయన ఒట్టివాడు గనుక మరుగుపరచండి. మీరు బోరగా మాత్రమే వాడుకొని మహిమ పొందుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, యెరూషలేములో ఉన్న సిమియోనును గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సిమియోను యొక్క సుగుణములు ఏమిటంటే, అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు, అతడు యెరూషలేములో ఉన్నవాడు అని మనం చూసాం. ఈ మధ్యాహ్న సమయంలో మనము ఒక్క మాటను ఆలోచన చేద్దాం. నిన్నటి దినాన పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని, ఆత్మ వశుడై ఉండెను అని, అతడు ఆత్మ చేత ఆయన వాక్యము బయలుపరచబడినవాడు అని మనము ఆలోచన చేశాం. పరిశుద్ధాత్మ మనకు నడిపించేవాడని, ఆయన మనలను సత్యంలోనికి నడిపిస్తుండగా ఆయన బోధిస్తాడు అని, ఆయన మనకు ఆలోచన చెప్పేవాడని, ఆయన మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకొని వెళ్ళేవాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈవేళ మనము ఆయన ఎటువంటి వాడంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. గుర్తుంచుకుందాం, ఆదరణ కర్త కొరకు కనిపెట్టాడు అన్నాడు కదండి. ఆ ఆదరణ కర్త కొరకు కనిపెట్టినప్పుడు ఆయన వచ్చాడు. బైబిల్లో ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు అనే ఉన్నది. అయితే ఇక్కడున్న ఆదరణకర్త ఎవరు అంటే, ఇశ్రాయేలీయులకు ఆదరణకర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. సంఘమునకు ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్ముడు. సంఘమునకు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. వారికి ఎందుకు ఆదరణకర్త అయ్యాడు ఆయన అంటే, సర్వలోకములో ఉన్న ప్రజలు ఇశ్రాయేలు జాతిని ద్వేషించి వారి యొక్క జాతి లేకుండా చేయాలనే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు వారు రొమ్ము కొట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా మమ్మను క్షమించు, మా పాపమును క్షమించు, మమ్మను రక్షించు నాయనా అని వారు ఏడ్చినప్పుడు ఆయన పరలోకము నుండి దిగివచ్చి, దాన్ని ప్రకటన గ్రంథంలో హర్మగెద్దోను యుద్ధం అంటారు. నా ఆలోచన చెప్పాలని కాదు, ఈ సందర్భం బ్యాక్గ్రౌండ్ చెప్పకపోతే మీకు అర్థం కాదని. హర్మగెద్దోను యుద్ధం అంటారు. ఆయన ఒలీవల కొండ మీదకి దిగివచ్చినప్పుడు ఆ కొండ రెండుగా విభాగింపబడుతుంది. ఆయన యుద్ధము చేసి ఇశ్రాయేలును రక్షిస్తాడు. అందుకే వారు ఏమంటారంటే, మేము మెస్సయ్యా కొరకు ఎదురు చూస్తున్నాము అంటారు. చాలాసార్లు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, యోహాను దగ్గరకు కూడా వచ్చారు. నువ్వు మెస్సయ్యావా అయితే చెప్పు అని యోహాను అడిగారు. నీవు ఆయనవేనా అని యేసయ్యను కూడా అయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇశ్రాయేలు జాతి కూడా వారి యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నారు. వారి విమోచన కొరకు కనిపెడుతున్నారు. ఇదిగో ఇశ్రాయేలీయుడు అయినటువంటి ఈ సిమియోను కూడా ఆయన వస్తాడు, మా ప్రజలను రక్షిస్తాడు, కాపాడుతాడని ఎదురు చూస్తున్నాడు. అర్థమైందండి? అది ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ వేరు, మన నిరీక్షణ వేరు. మీరేం కన్ఫ్యూజన్ పట్టలేదుగా? రైట్. వారు శరీర సంబంధమైన విముక్తి కొరకు ఎదురు చూస్తున్నారు. శరీర సంబంధమైన విముక్తి అంటే ఆ జాతిని మాత్రమే రక్షించే రక్షకుడుగా యేసయ్యను చూస్తున్నారు. మనము సర్వలోకమును రక్షించే మహారక్షకుడుగా చూస్తున్నాం. ఆ మాటే కదా లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన
సువర్తమానం. నేడు ఏందయ్యా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇశ్రాయేలులందరూ కూడా తమ జాతిని విమోచించేవాడుగా చూస్తున్నారు, కానీ మనం ఎవరిగా చూస్తున్నాం? యేసయ్యను సర్వలోకమును రక్షించే రక్షకుడు. తీతు పత్రికలు అదే రాశాడు, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మహాదేవుడు. అంత మాత్రమే కాదు, మనల్ని రక్షించిన రక్షకుడు. అలాగైతే వినండి, ఇశ్రాయేలులో ఆదరణ కొరకు కనిపెట్టినవాడు అన్నాడు. కనిపెట్టుట అనే మాటకు అర్థం ఏమిటంటే ఎదురు చూచుట అని అర్థం. ఏమిటి? ఎదురు చూచుట అని అర్థం. వేచి ఉండుట అని అర్థం. ఎవరో వస్తారు, నన్ను తీసుకుని వెళ్తారు, లేకపోతే నేను ఆయనతో వెళతాను అని కూర్చొని వేచి ఉండడం, ఎదురు చూడడం అంటారు. కనిపెట్టుట అంటారు. బైబిల్గా భాషలో, మన అర్థమయ్యే భాషలో నిరీక్షించుట అని అర్థం. ఏమిటి? నిరీక్షించుట. ఇశ్రాయేలుల నిరీక్షణ మెస్సయ్య. మన యొక్క నిరీక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండు ఒకరే, వేరువేరుగా అనుకోవద్దు. మళ్ళీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నిరీక్షణ అయి ఉన్నాడు అన్నాడు. అమ్మ, ప్రపంచంలో నీకు నాకు మనందరికీ యేసు ప్రభుని నమ్ముకున్న మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు యేసయ్య, చెప్పండి, వస్తాడు. ఒకరోజు యేసయ్య వస్తాడు, ఆయనని నేను కన్నులారా, చెప్పండి ఆ మాట. ఎంత సంతోషంతో చెప్పాలి, అంత సంతోషంతో చెప్పాలి. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, రివ్వున ఒక రెప్పపాటు జీవున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదాము. ఎలా వెళ్ళిపోతాం? ఒక్క రెప్పపాటులో నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. ఈ పాడు లోకాన్ని ఇంతకాలం చూస్తూ బ్రతుకుతున్నావు, ఇక చూడాల్సిన అవసరమే లేదు. మాట్లాడుకున్న మాటలు వింటున్నావు, ఇక వినాల్సిన అవసరమే లేకుండా ఎగిరిపోతావు. ఈ మట్టి దేహంలో మూలుగుతున్నావు అన్నాడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో. ఈ మూలిగే దేహాన్ని విడిచిపెడతావు, ఇక అవసరం లేదు. దీంతో పని అయిపోతుంది. యేసయ్య వస్తే ఈ లోకముతో పనే అవసరం లేదు. అందుకే యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నాం మనమందరం కూడా. ఇటువంటి నిరీక్షణకు మించిన నిరీక్షణ ఏది లోకములో లేదు మనకు. యేసయ్య కొరకు ఎదురు చూడమే మన నిరీక్షణ. యేసయ్య కొరకు ఎదురు చూడమే మన నిరీక్షణ. పాత పాట గుర్తుందా? మీరు ఏం పడతారు నాకు తెలియదు. ఆహా బూరా ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నాస ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆ బూరా ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నాస ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడిచేదెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడిచేదెప్పుడో, ఆశతో వేచియుంటే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం, ప్రియా యేసు రాజును నే చూసిన చాలు, మహిమాలో నాయనతో ఉంటే చాలు. ఈ మాట అనుకుంటున్నావా? చాలు, నేను ఆయన చూస్తే చాలు, నేను ఆయనతో ఉంటే నాకు ఇంతే చాలు. సందర్భం గుర్తు చేస్తాను. బైబిల్లో ఇక్కడ ఆగిపోవడం ఇష్టం లేక గుర్తు చేస్తాను. దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఎవరైనా ఏమంటారంటే, సౌలు కుటుంబీకులు ఎవరన్నా బ్రతికున్నారా, నేను మేలు చేస్తానని యోనాతానుకు వాగ్దానం చేశాను అని అడిగాడు. ఆయన అడిగితే యోనాతాను సంతానంలో మెఫీబోషెత్ అనే కుంటివాడు ఒకడు ఉన్నాడని చెప్పారు. ఎవరు ఏమండి చెప్తే పిలిపించాడు. ఆయన పిలిపిస్తే మెఫీబోషెత్ భయపడతా వచ్చాడు. అయ్యో, మా తాత సౌలు దావీదుకు వ్యతిరేకం కాబట్టి నన్నేం చేస్తాడని భయపడ్డాడు. అయితే దావీదు పిలిచి బల్ల దగ్గర స్థానం ఇచ్చాడు. కొంతకాలం ఉన్నాడు.
తర్వాత అబ్షాలోము దావీదు మీదకి తిరగబడినప్పుడు దావీదు తన కుమారుణ్ణి చంపుకోలేక రాజ్యం విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్షాలోము చనిపోయినాక ఇశ్రాయేలు వచ్చి మరలా నువ్వు రాజుగా అవ్వమంటే రెండోసారి పట్టాభిషేకం చేశారు దావీదు రాజుకు. ఆ రెండోసారి పట్టాభిషేకం చేసినప్పుడు మళ్ళీ వచ్చాడు ఎవరు? మెఫీబోషెతు. ఏమి మెఫీబోషెతు, నేను పారిపోయాను కదా ఈ రాజ్యం విడిచిపెట్టి, అప్పుడు నువ్వు రాలేదేమిటయ్యా అని అడిగితే, అయ్యా సీబా అనేటువంటి దాసుడు ఒకడున్నాడు, వాడు నన్ను మోసం చేశాడు, నేను కుంటోను కదా, గాడి తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళి దావీదు రాజు దగ్గర తీసుకెళ్ళి అయ్యా అని అడిగాను, వాడు నాకు సాయం చేయలేదు, నా ఆస్తి కూడా లాగేసుకున్నాడు, ఏం చేస్తావులయ్యా అని అన్నాడు. సరే నీ ఇష్టం మహారాజా, మీరు ఎలా చెప్తే అలా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నా ఆస్తి తీసుకున్నాడుగా, ఏదో మరి నాది నాకు ఇప్పిస్తే అని అర్థం అనుకున్నాడు దావీదు రాజు. అనుకొని ఓ పని చేయి, సీబా కూడా వచ్చాడు అప్పుడే, రాజా నేను సేవ చేశాను, త్యాగం చేశానంటే శిరసాగం తీసుకొని పోండి అన్నాడు. అక్కడ మాట చెప్పడానికి ఎంతసేపు చెప్పాను అనమాట. మెఫీబోషెతు అన్నాడు, నాకు పొలం వద్దు, ఆస్తులు వద్దు, ఏమొద్దు, మీరు మరలా యెరూషలేముకు తిరిగి వచ్చారు, నాకు అంతే చాలు, నీ బల్ల దగ్గర పడి ఇక్కడే ఉంటాను అన్నాడు. నీ వచ్చావు, తిరిగి వచ్చావు, నాకు అంతే చాలు, నాకేమక్కర్లేదు ఇక అన్నాడు. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో చెప్పవలసింది ఏమిటంటే, నేను నీతో జీవించడం కంటే మించినది ఏది లేదు, నాకు నీరు చాలు, నీతో నేను ఉంటే అంతే చాలు. అలాంటి ప్రేమ, అందుబడి నిరీక్షణ నీ జీవిత విశ్వాసం ఉన్నదా? ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్న ఇతనిలో యేసయ్య వస్తాడు అనే నమ్మకం ఉంది. ఏమండి, ఉందా లేదా? ఉండకపోతే రాడుగా దేవాలయానికి. విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. ఆ నమ్మకమే మన ఊపిరి, మన శ్వాస. గుర్తుంచుకోవాలి. ఈ విశ్వాసాన్ని నీవు విడిచిపెట్టిన రోజు నీవు యేసయ్యను వదిలిపెట్టావని అర్థం. ఆ విశ్వాసముని దేవుడు ఇచ్చాడు హృదయంలో వాక్యము ద్వారా. ఆ విశ్వాసాన్ని ఏం చేశాడు? దాన్ని కొనసాగించాడు. కుర్రోడైనప్పుడు వచ్చాడా సిమియోను? ముసలోడైనప్పుడు వచ్చాడా? ఆ 2వ అధ్యాయం యోహాను చదివితే 86 సంవత్సరాల ముసలావిడ వచ్చింది. ఎవరు? అన్న అనబడిన ప్రవక్త్రి. 86 ఏళ్ల పాటు ఆమె విధవరాలై ఉండి, బహుకాలము గడిచిన వృద్ధురాలై ఉండి దేవాలయంలో ఉంది. సిమియోను ఏం కుర్రవాడు కాదు, యవనస్తుడు కాదు, వృద్ధుడు. ఎన్ని సంవత్సరాలు యేసయ్య వస్తాడని ఎదురు చూశాడు. ఎదురు చూడటంలో నీకు సహనం కావాలి, ఎదురు చూడటంలో ఓర్పు కావాలి, ఎదురు చూడటంలో కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య వస్తాడు, మనల్ని లోకంలోని తీసుకుని వెళ్తాడని ఎదురు చూస్తున్న నీలో ఏమున్నది? ఆ ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ఆ ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ఆ ప్రారంభంలో ఉన్న ప్రేమ అంతే ఉందా? పొగబారి మసిబారినట్టు తగ్గిందా? నమ్మినప్పుడు గడగడ వణుకుతూ ప్రార్థన చేశావు. నమ్మినప్పుడు దేవుని ఎడులా సాగిలపడుతూ చెప్తున్నటువంటి మాటలు చూస్తే, అమ్మో ఈ బిడ్డ దేవునికి ఎంత పాత్ర అవుతుందా అని ఆలోచన చేశారు సంఘ పెద్దలు, సేవకులు. ఈరోజు ప్రార్థనకు రాకపోతుంటే వాళ్ళే వేడ్చి నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రేమ తగ్గిపోయిందా? ఆ యొక్క దేవుని మీద విశ్వాసం తగ్గిపోయిందా? ఆ నిరీక్షణ తగ్గిపోయిందా? ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 2వ అధ్యాయంలో 7 సంఘాలను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము మనము 7వ వచనము. ఎఫెసు సంఘముతో ఆ ప్రభు చెప్పాడు, నీ సహనమును నేను ఎరుగుదును అని చెప్పాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. ఏమిటంట? ఏముంది? ఏం మిగిలింది? ఎఫెసు సంఘాన్ని గురించి చెప్పాడు. అసలు ప్రారంభం నుంచి నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము తెలుసు, నీ సహనము తెలుసు. నువ్వు అబద్ధికులను ఒప్పుకోవు, అపోస్తులు కాకయ్యే అబద్ధం చెప్పుకునేవాడు ఒప్పుకోవు, నా నామమును నీవు భరించావు, అలయలేదు, ఇప్పటికీ కష్టపడుతున్నావు, కానీ నీలో ఏమి లేదు? ప్రేమ లేదు. ఏమి లేదు? ప్రేమ లేదు. తండ్రిని ప్రేమించే ప్రేమ లేదు, తల్లిని ప్రేమించే ప్రేమ లేదు, అన్నదమ్ములను ప్రేమించే ప్రేమ లేదు, సంఘములో సహోదరులను ప్రేమించే ప్రేమ లేదు.
మన కుటుంబాల్లో ప్రేమ లేకపోవడం వల్ల అతకబట్టం లేదు. యేసయ్య కొరకు ఎదురు చూసేవాడిలో దేవుని మీద విశ్వాసం తగ్గదు. ఆ విశ్వాసంతో పాటు ప్రేమ కావాలి. సంగమా, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. నీ పేరు పెట్టి దేవుడు పిలిచి నీ మీద ఒక తప్పు మోపుతున్నానంటే ఏం చేస్తావు? నేను దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఇక్కడి నుండి దాటిపోవద్దు. ఒకసారి తలపోయుమా వధువైనవు సంఘమా, ఒకసారి తలపోయుమా వధువైనవు సంఘమా, మధ్యాకసమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమీయా, దివిటీని వెలిగించుమా ప్రియమైనవో సంగమా, వధువైనవో సంగమా. ఆ దీపానికి ఎక్కడ మసిపెట్టిందో, ఆ మోకాళ్ళకు ప్రార్థనకు వంచకుండా ఎక్కడ నీ పాదాలు వంగడం లేదు. ఇప్పుడు వంచు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసం తగ్గిపోయింది, ఆ నిరీక్షణ తగ్గిపోయింది. తగ్గొద్దు. నీవు యేసయ్య కొరకు వెనుదీయవద్దు. సిమియోను వెనుదీయలేదు, తన నిరీక్షణతో ఎదురు చూశాడు. మన విశ్వాసం యేసయ్య కొరకు ఎదురు చూడటమే మన విశ్వాసం. ఆయన మీద నమ్మకంగా ఉండి నమ్మకంతో జీవించడమే విశ్వాసం. అది తగ్గకూడదు. రెండవది, నమ్మకమైన జీవితం. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, ఏముండదు? జీవితం ఉండదు. నమ్మకమైన జీవితం ఉండదు. ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:26. అపోస్తుల కార్యముల గ్రంథం 2:26. 2:26లో ఏమంటున్నాడు? ఒకటి, మనకు నిరీక్షణ ఉంటే ఎలా ఉంటుంది? కావున నా హృదయము విల్లసించను, మంచిది, సంతోషంగా ఉన్నది మనసు, నాలుక కూడా సంతోషంగా ఉండి పాటలు పాడుతుంది, ప్రభువుని స్తుతిస్తుంది. మంచిది. మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి మళ్ళీ చదువుకో అన్నమాట. నా శరీరము నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. ఉండాల్సింది ఏంటంటే నిలకడగా శరీరం అంట. అమ్మా, నువ్వు ఎవరినన్నా నమ్ము, దీన్ని మాత్రం నమ్మగావు. దేన్ని? శరీరాన్ని. ఎవరినన్నా నమ్ము, దీన్ని మాత్రం నమ్మగావు. అప్పటికప్పుడే నిన్ను మార్చివేయడానికి ప్రయత్నం చేసేది ఇదే. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, దీనిని నేను నలగగొట్టుకొనుచున్నానని చెప్పాడు. ఆయన ఏం చేయాలి? నలగొట్టుకో. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ అనుభవంతో నీ శరీర విషయమై జాగ్రత్తగా ఉండు. నీ శరీరంలో నిరీక్షణ నీవు కోల్పోకూడదు. ఆ శరీరంలో ఉన్న నిరీక్షణ ఎట్లా ఉండాలి? నిలకడగా. ఎలా ఉండాలట? నిలకడగా అంటే ఏమిటి? కదలకుండా, బెదరకుండా, చెదరకుండా ఎప్పుడైనా నిలకడగా ఉండాలి. అలా నిలకడగా లేకపోతే మన జీవితం జాగ్రత్త. ఏమండి, విశ్వాసుల్లో సీనియర్ విశ్వాసులు, జూనియర్ విశ్వాసులు అనేవి లేదండి. మళ్ళీ ఇంకోసారి చెప్పాలనా? లేదు. సీనియర్ విశ్వాసులు, జూనియర్ విశ్వాసులు అని లేదు. నిమిషం చాలు నిన్ను పడగొడతానికి వాడికి, యేసయ్య దగ్గర నువ్వు లేకపోతే. ఆ పడిపోయిన తర్వాత నీ సీనియారిటీ ఆడ ఉంటుంది, ఏం చేసుకుంటావు? కాబట్టి ఏ నాటికి నువ్వు ఆనాటికే చాలు. నిన్నటి దినం ప్రభువు కోసం బతికాను, ఈరోజు కూడా బతుకుతాను, రేపు కూడా బ్రతకాలి. ఇదే మన నిరీక్షణ. అంతేగాని 36 సంవత్సరాలు ఇందేశ ప్రభువుకు నాకేం బాధ లేదని రిలాక్స్ అవ్వబాకు. వాడు ఎప్పుడే వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. బాగా బైబిల్ తెలుసండి నాకు, పారలేదండి, ఈ పూట ప్రార్థనకి వెళ్ళిపోతేమి, ఈ పూట ఆరాధనకి వెళ్ళిపోతామని పడుకోకూడదు. అదే మోసం. బైబిల్ అంతా తెలిసి ఉండవచ్చు, కానీ అంతా నీ మనసులో ఉండాలి. ప్రభు నీతో ఉండాలి. అప్పుడు నీవు ఎప్పుడైనా మర్చిపోకుండా జీవిస్తావు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి,
3వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటున్నాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన ఎలాంటి వాడు? ఆయన పవిత్రుడు. శరీరములో ఎలా ఉండాలి? మనం కూడా ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకోవాలి. గుర్తించుకో, ఈ శరీరంలో నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ నీళ్ళద్దరూ పోకుండా ఉండాలి అంటే ఈ శరీరం ఎలా ఉండాలట? పవిత్రంగా ఉండాలి. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అందరితో ముగించమాకయ్యా, చదువు. వారు దేవుని చూచెదరు. యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే నీ మనసు పవిత్రంగా ఉండాలి, అప్పుడే నువ్వు దేవుని చూస్తావు. యాకోబు అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. అలాగైతే అర్థం చేసుకుందాం, మన మనసు పవిత్రంగా, మన శరీరం పవిత్రంగా మనం ఉంచుకుందాం. నిరీక్షణతో ఉన్నవాడు పవిత్రంగా బ్రతుకుతాడు. యేసయ్య వస్తాడని నమ్ముతున్నావు కానీ ఆ సిద్ధిలో ఏమి లేదంట, నూనె లేదు. నమ్మిన విశ్వాసమే కానీ పవిత్రమైన జీవితం లేదు. పరిశుద్ధాత్మ నింపుదల నడుపుదల లేదు. దానివల్ల కార్యాలు జరగడం లేదు, ఇంటిలో, వ్యక్తిగత జీవితంలో, సంఘంలో. దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఉండదు, నీ మనస్తృప్తి తప్ప. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క జీవితంలో, శరీరంలో పవిత్రంగా ఉందాం. ఎందుకంటే కొరింథీ రాసిన మొదటి పత్రికలో రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి పత్రికలో మనం ఇప్పుడు చూపిస్తాం చూడండి. కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయములు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు దేవుని ఆలయం? మీరంటే ఎవరు? కొరింథీయులా? చెప్పండి అమ్మా, మీరంటే ఎవరు? కొరింథీయులా? అంటే ఈ దినాల్లో విశ్వాసులు చాలా మహత్తరమైన వాళ్ళు. వాక్యం చెప్పినప్పుడల్లా నవ్వుతూ ఉంటాడు ఈయన. ఎందుకు నవ్వుతున్నావు బ్రదర్ అంటే, ఇదంతా ఆయనకేనండి. మరి నీకో? ఇదంతా ఆయనకేనంట. ఇదంతా ఆయనకేనండి అంటే వాక్యం చెప్పితే ఏదన్నా గట్టి మాట హృదయానికి తగిలి కష్టతరమైన మాట వస్తేనేమో అందరికీ సంతోషంగా ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడితే ఇంట్లో దీవించబడతావు, బయట దీవించబడి, అది నీకు. ఎంత తెలివితేటలో! ఇంత తెలివితేటలు మనం ఏడ చూడం ప్రపంచంలో, ఇక్కడే చూస్తాం చర్చిలో. గుర్తుంచుకో, ఇవి బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు మన కొరకు రాయబడిన మాటలు. మనమే దిద్దుకోవాలి. ఇవి మన కొరకు రాయబడ్డాయి. మనమే మన జీవితంలో ఉన్న చిన్న లోపాన్ని అయినా వాటిని తుడిచివేసుకొని దేవుని వాక్యం చేత, ఆత్మ చేత కడగబడాలి. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీలో నివసిస్తున్నవాడు దేవుని ఆత్మ. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినాడు, దేవుడు వానిని. ఇదేంటండి? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడా? చెప్తున్నాడు ఆయన, పాడు చేస్తాడని. మీరు అన్నాడు కదా అంటే అర్థం కాదని కొరింథీయులకి మనకు కూడా అర్థం కావాలిగా. 6వ అధ్యాయంలో 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. మీరంటే ఏంటంట? మీరంటే నువ్వే, నీ దేహమే, నువ్వు నీ దేహం. ఆయన అన్నాడు, ఏందయ్యా ప్రార్థనకు రావాలంటే, యేసు ప్రభు ఏడుంటాడండి నాకు ఎప్పుడు? ఏడుంటాడు? ఈయన మాత్రం బారులో ఉంటాడు. దేవుడు అంటే ఏడుంటాడంట, ఈయన మాత్రం బారులో ఉంటాడు, మందు షాప్లో ఉంటాడు, మందు తాగుతానికి. మాటలో జనానికి చెప్పు, దేవుడికి కాదు. కొంతమంది విచిత్రంగా మాట్లాడుతున్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? అక్కడ చెప్తున్నాడు, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అది పరిశుద్ధాత్మను ఆయన నీ మనసులోనికి, హృదయంలోనికి పంపించాడు. అది నీ శరీరంలో ఉండాలి. నీ శరీరంలో దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు, పాటలు పాడేటప్పుడు ఆ వెలుగు నీ ముఖంలో కనపడాలి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసేటప్పుడు ఆ వెలుగు నీ జీవితంలో కనపడాలి. అలా కనబడలేనప్పుడు దేవుని ప్రభావం నీలో లేదు. నేను మరొకసారి అడుగుతున్నాను, ఎప్పుడైనా నీ కొడుకు బయటికి వెళ్తా, ఎగ్జామ్కి వెళ్తున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, నాన్న ప్రార్థన చేయని అడిగాడు ఎప్పుడన్నా నిన్ను? అమ్మ ప్రార్థన చేయని ఎప్పుడైనా అడిగాడా? అడిగితే అర్థం ఏమిటంటే వాడికి నీ మీద నమ్మకం ఉందని అర్థం. నీ కొడుకు నిన్నే నమ్ముడు, దేవుడు నమ్మాలి.
గుర్తుంచుకుందాం. మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినది శరీరము, ఆయన ఆత్మకు ఆలయం. ఇది ఈ ఆత్మకు ఆలయమైన ఈ దేహాన్ని పాడు చేయొద్దు. ఇంకొక మాట చెప్పాడు, ఆ పరిశుద్ధాత్మకు ఆలయమే ఇచ్చాడట, ఇచ్చాయనే ఊరుకోలేదండి. మీరు మీ సొత్తు కారు, యు ఆర్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ ఆస్తి కాదు. నువ్వెవరు ఆస్తి చెప్పండి? దేవుని ఆస్తి. దాని మీద నీకు అధికారం లేదు, గుర్తుపెట్టుకో. ఈ చెయ్యికి ఆయన మీద అధికారం ఉంది, ఈ తలకాయకి ఆయన మీద అధికారం ఉంది, ఈ కాళ్ళు ఈ చేతులు వాటన్నిటికీ ఎవరి మీద అధికారం ఉంది? మన మీద ఎవరికి అధికారం ఉంది? యేసయ్యకు ఉంది, ఆయనకి అప్పగించాలి అంతే. ఈ చెయ్యి ఆయనకు వేరుగా పరిగెత్తకూడదు, పాకులాడకూడదు. అలా చేస్తున్నావంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఏదో ఒక రోజు పడతావు, జాగ్రత్త. ఇప్పుడు 20వ వచనం చదవండి. మీరు మీ సొత్తు గారు, మీ దేహము ఆయన సొత్తు కాబట్టి ఆయనకు సమర్పించండి. మీరు విలువ పెట్టి చూశారంటండి. ఈ దేహం ఇచ్చిన వాడు ఎవరు చెప్పమ్మా? దేవుడే ఇచ్చాడు. కానీ ఈ దేహంలో పాపం ఉందని ఈ పాపమును పరిహరించి విలువ పెట్టి అమూల్యమైన తన రక్తం ఇచ్చి ఏం చేశాడంట? ఆడారు రాసిందా చెప్పమ్మా? కొనబడిన వారు, ఆయన వధింపబడిన వాడై తన రక్తం ఇచ్చి ప్రతి జాతిలోను ప్రతి ప్రజలోను మనుషులను దేవుని కొరకు కొన్నాడు యేసయ్య. నిన్ను కొన్నది ఇదేంతో? డబ్బులతో కాదు అమ్మా, బంగారంతో కాదు, ఆయన రక్తముతో. ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు, నిన్ను కడిగాడు. సృష్టించినది ఆయనే, ఆ దేహం ఇచ్చాడు, తల్లి గర్భం నుండి తీసి అనుగ్రహించాడు. రెండవది, ఇది చెడిపోతే దాన్ని బాగు చేసిన వాడు ఆయనే. ఇప్పుడు ఏం చేయాలి? వీడు అయ్యా 2 విధాలుగా నువ్వు నాకు దేవుడు, నా సృష్టికర్తగా దేవుడు, నా ప్రాణాన్ని విమోచించిన రక్షకుడుగా నువ్వు నాకు దేవుడు, కాబట్టి నీ దగ్గరే ఉంటానని చెప్పాలి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఇప్పుడు చెప్పండి, దేహముతో దేవుని పాటలు పాడేటప్పుడు ఎట్లా చూడు, నోరు తెరవబాక, తెరవద్దు అసలు. తెరవని ఎవరు చెప్పారు నేను? అసలు తెరవబాక. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పాట పాడబాక. అదేమనంటే నాకు పాట రాదన్నయ్య, ఎవరన్నా పుడతా నేర్చుకున్నారేంటి? నీ నోట్లో నుంచి దేవుని పాట పాడడానికే ఇష్టం లేదా? అసలు ఆ పాట పాడుతూ కిచెన్ రూమ్లో వంట చేయి, ఆ పాట పాడుతూ నీ పనులు చేసుకో, ఆ పాట పాడుతూనే దేవుని సన్నిధిని ఆనందించు. ఇది నీవు కలిగి ఉంటే నీ పిల్లలకు అలవాటు చేస్తావు కదా. సమయాలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. 24-25 వచనాలు చదివితే సమయాలను గురించి రాయబడనమాట. అతడు అక్కడ యెహోవాకు మొరకెను. ఎట్టా? ఎవరు చెప్పారానికి? ఎవరు చెప్పారంటే 1 సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటాయా, లేకపోతే 5 ఏళ్ళు ఉంటాయా? ఏమో, సరే సుమారుగా 5 ఏళ్ళు అనుకుందాం. 5 ఏళ్ల వయసులో పిల్లవాడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడంట, దేవునికి నమస్కారం చేశాడంట, మొక్కాడంట. ఎవరు చెప్పారు? మీరెవ్వరు మాట్లాడబాకండి. మీరు అసలు మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా ఉండటమే మంచిది కదా. ఏమ్మా చెప్పరేందమ్మా? ఎవరు చెప్పారు వాళ్ళకి? సమూయేలుకి ఎవరు చెప్పారు? అన్నా నేర్పింది. అయ్యా ఒరే బయటికి పోతున్నాం, ప్రార్థన చేసుకుని వెళ్ళయ్యా, అయ్యా బైబిల్ చదివిపోరా, దేవుడు సాయం చేస్తాడు నాయన. నేను నిన్ను కనేటప్పుడు ప్రార్థన చేసుకున్నారా, దేవుడు నిన్ను ఇచ్చాడు, దేవుని దయ వల్ల పుట్టావురా. ఎప్పుడు చెప్పాను? వాడేమనంటే అప్పుడు చెబుతావు, పేగు తెంచుకు పుట్టావురా, నన్ను నేను ఎంత ప్రేమించాను రా అంటావు. యేసుప్రభు దేవుడు కాదా? నీకు చేయలేదా మేలు? నీ ప్రేమ గురించి గొప్పగా చెబుతావు, యేసుప్రభు ప్రేమ గురించి చెప్పడానికి మాత్రం నోరు రాదు. నిజమా అబద్ధమా? జరుగుతుంది, ఇది జరగట్లేదు కాదు. అందుకే అన్నాడు, ఈ దేహముతో దేవుని మహిమపరచండి. ఈ దేహంలో ఉన్న తర్వాత నీవు యేసుప్రభు పాటలే పడాలి. సుగుణరావు గారని ప్రకాశం జిల్లాలో సేవకులు ప్రభు దగ్గరికి వెళ్ళారు, లేరు. ఆయన ఒక పాట రాశాడు. పాడితే యేసయ్య పాటలే పాడాలి, వేడితే యేసయ్య పేరటే వేడాలి. పాడితే ఏ పాటలు పాడాలి? యేసయ్య పాటలే. ప్రార్థన చేస్తే, వేడితే ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన చేయాలి? యేసయ్యకే ప్రార్థన చేయాలి.
ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోయాను. నేను యూత్ మధ్య పరిచయం చేస్తాను, ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను కాబట్టి అక్కడికి వెళ్ళాను. నేను వచ్చేసరికి ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ తిరగదిప్పుతున్నాడు. ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ తిరగదిప్పుతున్నాడు. నేను దూరం నుంచి చూశాను. ఏమయ్యా అని అడిగాను. అడిగితే ఏం లేదు సార్, రండి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి అని అడిగాడు. ప్రార్థన చేసి ఎల్లబెట్టేటప్పుడు అన్నాను, ఈసారి వచ్చినప్పుడు ఆ ఫోటోలు నాకు కనపడకూడదన్నా. అంటే ఏంటి, ఒకవైపు ఏమో యేసుప్రభు వాక్యం ఉంది, ఒకవైపు ఏమో సినిమా బొమ్మ ఉంది. సినిమా బొమ్మ నేను వచ్చినప్పుడు తిరగదిప్పాడు అనమాట. అంటే నాకు కనపడకుండా ఉండడానికి. విశ్వాసులు ఈ రోజులు ఇట్టే ఉన్నారమ్మా, నవ్వుతున్నాం కానీ ఇట్టే ఉన్నారు. ఒక మనసేమో లోకం మనసు, ఒక మనసేమో దేవుని మనసు. ఒక మనసేమో ప్రార్థన చేయమంటది, ఒక మనసేమో పద ఇప్పుడు వదిలే అంటది. మనమేమో చేసి వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఇన్ని సంవత్సరాల నుంచి వదిలేసాం. కాబట్టి దేవుడు ఫలాలు ఇవ్వటంలో మన ఇంట్లో, మన జీవితంలో. అందుకే మీ దేహముతో దేవుని మహిమపరచండి. నిరీక్షణ అనేది నీ జీవితంలో ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. రెండవది, నీ యొక్క నిశ్చయత, నీ నమ్మకం నిరీక్షణ మీద ఆధారపడి ఉంటుందమ్మ. అబ్రహాముని గురించి రాశాడు. అబ్రహాము ఎటువంటి వాడంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఏమి లేనప్పుడు, అసలు ఆధారమే లేదు, నమ్మకానికి ఆధారం లేనప్పుడు ఏం చేశాడట, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నీవు కూడా అంతే. నీ జీవితంలో నీ భర్త మాట వినకపోయినా, నీ పిల్లల మాట వినకపోయినా, దేవుని నమ్ముకుని నమ్మకంగా ఉన్నావు. నీవు దేవుని మీద ఆధారపడి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నీకు ఇస్తాడు. ఇప్పుడు నిలబడ్డ వాడి కోసం కూడా కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది తల్లి. ఈనాడు దేవుడు, నా తమ్ముడు దేవుని నమ్ముకునే సేవకుడయ్యాడు, నా తండ్రి దేవుని సంఘమును నడిపిస్తున్నాడు, ప్రభు నాకు పరిశీలన ఇచ్చాను. మా కుటుంబం అంతా దేవుని సేవ చేస్తున్నామంటే మా తల్లి కన్నీటి ప్రార్థన 12, 11, 12 గంటలప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది మా తల్లి. నేను పెద్దవాడిని కనుక మా అమ్మ దగ్గర కూర్చొని ఏడవద్దమ్మా అని చెబుతుంటే ప్రార్థన చేస్తూ ఏడుస్తుంటుంది. నాకు తెలియదు అసలు ప్రార్థన చేస్తుందా ఏంటని. మా అమ్మతో పాటు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నీవు ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. నిరీక్షణను విడిచిపెట్టవద్దు, నమ్మకమైన జీవితాన్ని విడిచిపెట్టవద్దు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఒకటి, మన నిరీక్షణ శరీరంలో ఉండి మనము జీవించాలి, నిరీక్షణను విడిచిపెట్టకూడదు. యేసయ్య వస్తాడని ఎదురు చూడాలి. నెంబర్ 2, ఆ నిరీక్షణ మన శరీరంలో కూడా కనిపించాలి, మనం చేసే పనులలో కూడా కనిపించాలి. దానిని నమ్మకమైన జీవితం అంటారు. నిరీక్షణతో పాటు నమ్మకమైన జీవితం ఉండాలి, లేకపోతే మానవులు నమ్మరు, దేవుడు మనల్ని అస్సలు నమ్మడు. గుర్తుంచుకుందాం. 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం. పాపం వలన కలుగు భ్రమచేత ఎవడునూ కఠినపరచబడకూడదు, జాగ్రత్త. పాపం ఏం చేస్తుందట, భ్రమపరుస్తుంది అన్నాడు. ఏమన్నాడు? ఇది చాలా 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 యవనస్తులు జాగ్రత్తగా వినాలి. ప్రార్థనకు వచ్చినప్పుడేమో బాగుంటాడంటండి. ఎవరు? మీరు కాదులే, స్పర్జన్ గారని గొప్ప దైవజనుడు, ప్రపంచంలో దైవజనుడు స్పర్జన్ గారు. ఆయనంట ఒకరోజు వచ్చి దేవుని నమ్ముకున్నాము, ఈ వారం అంతా ఏ తప్పు చేయకూడదు అనుకుంటాడంట, ఏదో ఒక తప్పు చేస్తారట. ఒకరోజు అనుకున్నాడంట, ఈ చర్చికి కాదు పెద్ద చర్చికి పోదాం అనుకున్నాడంట. ఈ ఊర్లో అంతటి ఉన్నారా? ఏ చర్చికి పోయినా నువ్వు మారవు, నువ్వు మారితే తప్ప. గుర్తుపెట్టుకో, పెద్ద చర్చి, పెద్ద ఫ్యాన్లు, పెద్ద ట్యూబ్ లైట్లు ఎత్తే పెద్దగా మారవు నువ్వు. నీ బతుకు మారితే, నీ మనసు మారితే నువ్వు మారుతావు అంతే. నీ మార్పుతోనే నీ జీవితం ప్రారంభమవుతుంది. ఆయన పెద్ద చర్చికి వెళ్దాం అనుకున్నాడట. వెళ్తుంటే ఇసుక తుఫాను వచ్చిందట. ఒక చిన్న పూరి గుడిసె దగ్గర ఆగిపోయాడట. ఆ పూరి గుడిసెలో ఆరాధన జరుగుతుందంట. పాపం ఆ రోజు రావాల్సిన సేవకుడు రాలేదు. ఆరాధనలో ఆయన వాక్యం చెప్తూ నిలబడన్నాడట. యవనుడా, నీ యవనం బట్టి జాగ్రత్త, దేవుడు ఒక దినాన్ని తీర్పులోనికి తెస్తాడని బైబిల్ చదివాడట. ఆయన ఎందుకు చదివాడో తెలియదు, ఇది ఎలా విన్నాడో తెలియదు, కానీ బయట ఉన్నవాడికి మాత్రం గుచ్చుకుంది. అమ్మో, నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడని అక్కడే కన్నీరు గార్చి ప్రార్థన చేసి ప్రభువుని నమ్ముకొని గొప్ప సేవకుడయ్యాడు, ప్రపంచ స్వార్థికుడయ్యాడు స్పర్జన్ గారు.
మన జీవితంలో దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము పాపము భ్రమ కలిగిస్తుంది, దాని దగ్గరికి పోవద్దు సుమా. ఎటువంటి వారైనా దావీదు అనుభవాన్ని అడగండి. ఎలుగుబంటి ఎదురొచ్చినప్పుడు ఏమన్నాడు దావీదు? రాజా, నా ఏలినవాడా, చిన్న గొర్రె పిల్ల వలె దానిని చీల్చివేశాను అన్నాడు. ఎలుగుబంటి ఎదురొస్తే చీల్చేశాడు, సింహం ఎదురొస్తే చీల్చివేశాడు, పాపం ఎదురొస్తే పడిపోయాడు. దానికి ఎదురు పోవద్దు. పాపము నుండి దూరంగా పారిపో. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో నివసించే నీవు యవనేచ్ఛలకు దూరంగా పారిపో. నీవు పారిపోయి జీవించడమే పవిత్రతను కాపాడుకోవడం, నమ్మకంగా జీవించడం. అది భ్రమపరిచేది. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. నేడెనవరు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుచు, ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారం. గుర్తుంచు, అంతము మట్టుకు గట్టిగా పట్టుకో, విడిచిపెట్టద్దు. నీ జీవితం అంతం వరకు సహనము కలిగి జీవించు. ఈ నిరీక్షణ నీవు కోల్పోవద్దు. ఈ నిరీక్షణ నీ దేహంలో కొనసాగింపబడాలి, నీ జీవితంలో అది కనబడాలి. అసలు సిమియోన్ అంటే వినుట అని అర్థం, వినబడాలి అని అర్థం. నువ్వు వినాలి దేవుని వాక్యాన్ని, నీ జీవితం అందరికీ వినబడాలి. నీవు దేవుని వాక్యం వినాలి, నీ జీవితం అందరికీ సాక్ష్యముగా వినబడాలి. అది సిమియోను, అదే సిమియోను అంటే. అలాగే వినబడింది, గొప్ప సంగతి. కనుక మన జీవితంలో మనకు విశ్వాసమే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4లో అన్నాడు, మన విశ్వాసమే మన విజయం అన్నాడు. ఏమిటి? చదవండి ఆ మాట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. మన విశ్వాసం ఎవరంటే మన ప్రభువే. చెప్పండమ్మా, మన ప్రభువే మన విశ్వాసం. కాబట్టి ఆయనే మన విశ్వాసం. కాబట్టి మనం లోకాన్ని జయిస్తున్నాం. మనం ఏదో బలవంతులమని, జ్ఞానులమని లోకాన్ని జయించడం లేదు సుమా. యేసుక్రీస్తు విజయము అనే మాట చెప్పడానికి ఒక మాట చెప్తాను. ఒక ఆయన ఒక పుస్తకం రాసినప్పుడు ఇలా రాశాడు. యేసు ప్రభు వారిని సిలువేసిన తర్వాత సమాధి చేశారు కదా. సమాధి చేసిన తర్వాత ఆ సమాధి చుట్టూ ఏమైంది? రోమా ప్రభుత్వం వారు ముద్రలు వేశారు. తర్వాత కాపలా పెట్టారు. బాగా చెప్పి కాపలా పెట్టారు. జనం ఉన్నారు, ప్రభుత్వం ముద్రలు ఉన్నాయి, పెద్ద రాయి కూడా పొర్లించారు. ఇక బయటికి రాలేడు అని అందరూ అనుకున్నారు. కాపలా ఎందుకు పెట్టారంటే వాళ్ళకి తెలుసు యేసు ప్రభు సంగతి. లాజరుని లేపినోడు ఈయన లేవడం కష్టమా? కాపలా పెట్టారు. కాపలా పెట్టిన తర్వాత సాతాను వచ్చాడట సమాధి దగ్గరికి. ఓ సాతానా, ఇలాగా సాతాను నుంచుని ఉన్నాడు. నుంచుని సాతానట మరణానికి ఎగేస్తున్నాడు. ఓ మరణమా, ఎట్టున్నాడు యేసయ్య? లోపల ఉన్నాడుగా, రాయి పెట్టాం, ముద్రలు వేసాం, మనుషులు పెట్టాం, ఇక రాలేడు అన్నాడంట. ఎవరు? మరణం. సాతాను అన్నాడంట, జాగ్రత్త, మరి నేను వెళ్ళొస్తున్నా, నువ్వు నిశ్చింతగా పడుకో, ఏమక్కర్లేదు, నువ్వు వెళ్ళిరాపో అని సాతాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభువు వారు తిరిగి లేచాడు. లేచిన వెంటనే రాయి పొర్లింపబడింది, ముద్రలు పగిలిపోయాయి, సైనికులు పారిపోయారు, మరణము కూడా పారిపోతుంది. యేసు ప్రభు లేచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఆగాగు, నీతో మాట్లాడతాను. నేను ఉండను. వీడేం చేస్తున్నాడు? పారిపోయాడు. ఆ విజయములో పాలిభాగస్తుడు నువ్వే. ఆ పునరుత్థానపు శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నిరీక్షణలో పునరుత్థానపు శక్తి ఉండాలి. నేను చనిపోయిన సజీవుడిని తిరిగి లేస్తాను. యోబు అన్నాడు ఆ మాట. నేనేమైనా పర్వాలేదు, ఒక దినాన నేను కన్నులారా నా దేవుణ్ణి చూస్తాను. ఇది మన నిరీక్షణ. మరణము పారిపోయింది, దానిలో విజయం ఇచ్చాడు యేసయ్య. కాబట్టి మన జీవితంలో మన విశ్వాసమే విజయం. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆ శరీరంలో పవిత్రతను కోల్పోవద్దు. అది మన నిరీక్షణకు ఆధారం.
విశ్వాసము, పవిత్రమైన జీవితం, 2 కనిపెట్టుకొని ఉండడం. ఈ 3 చేశాడు సిమియోను. ఈ 3 చేశాడు సిమియోను. శాస్త్రులు, పరిసయ్యులను, అక్కడ ఉన్నటువంటి సమాజపు వారిని అందరినీ ఎదుర్కొన్నాడు. నిలబడ్డాడు దేవుని కొరకు. యెరూషలేము దేవాలయంలో అందరి ముందు ఉండి యేసు ప్రభువుని ఘనపరిచిన వాడు సిమియోను. కాబట్టి మన జీవితంలో మనము ఎప్పుడైనా దీన్ని మనము ఆలోచన చేయాలి. మనము యేసుక్రీస్తు ప్రభువు కొరకు నిరీక్షణతో ఎదురు చూడటం అనేది నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పాలమ్మా? బ్రదరు ఇన్ని చెప్పారు, ఎలాగూ నిరీక్షణతో ఎదురు చూడాలి అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు నా దగ్గర నేర్చుకో. ఎందుకు? ఎదురు చూడటం నేర్చుకో. అసలు మనకు చేతగాంది ఏంది? ఎదురు చుట్టమే. మనకు చేతగాంది మెదలకుండా ఉంటాం. అమ్మాయి కాసేపు బాగు, అస్సలు మెదలకుండా ఉండదు. అంతే. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, ఏమండే అసలు ఆ చెట్టు ఎందుకు పెట్టాలా, ఆ పండు ఎందుకు ఇవ్వాలా, ఆళ్ళే లేకపోతే ఇదంతా లేదు కదండి అని వాదన పెట్టుకోవడానికి వచ్చాడు. ఏం చెప్పాలి? నాకు ఒక శైవ సేవకుడు చెప్పిన సందర్భాన్ని నేను అతనికి గుర్తు చేశాను. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. భార్యాభర్తలు గొడవాడుకొని మాస్టర్ గారి దగ్గరికి పోతే, సేవకుడి దగ్గరికి పోతే, సేవకుడు అన్నాడంట, అమ్మా నువ్వు తగ్గి ఉండాలి, అయ్యా నువ్వు ప్రేమించాలి, లేకపోతే కుటుంబం బాగోదు అని ఇద్దరికి సర్ది చెప్పాడట. సర్ది చెప్తే, నేను తగ్గి ఉండమని చెబుతున్నారు కానీ ఆయన ప్రేమించమని చెప్పట్లేదుగా అందట. చెబుతున్నానమ్మా నువ్వు కూడా ప్రేమించాలి అంటే, నేను ప్రేమిస్తున్నానండి, ఆమె తగ్గి ఉండలేదు అంటాడట. ఓ పని చేయండి అయ్యా, నేను సరే ఎట్లా గట్ట వాక్యం చెప్తే భర్త సర్దుకున్నాడు. మాస్టర్ గారి మాట విన్నాడు. భార్య అసలు సర్దుకోవడం లేదు. అమ్మా ఓ పని చేస్తాను, రేపు వస్తా నీ దగ్గరికి ప్రార్థన చేయడానికి, అప్పుడు దాకా ఇదిగో ఈ బాక్స్ నీ దగ్గర పెట్టమ్మా, అమ్మగారు వస్తుంది ఊరు నుంచి వచ్చినాక ఈ బాక్స్ మళ్ళీ తీసుకెళ్తాను అన్నాడు ఆ సేవకుడు. అంటేను ఇయ్యండి పాస్టర్ గారు అని తీసుకుని లోపల పెట్టింది ఆవిడ. బాక్స్ 2 నిమిషాల తర్వాత టకటక మోగుతుంది. ఏం పెట్టాడు అయ్యగారు లోపల? ఏదో పెట్టి ఉంటాడు. మళ్ళీ పడుకున్నది, మళ్ళీ మోగుతుంది, ఏదో మొత్తానికి పెట్టున్నాడు. ఒకసారి తీసి చూసి మూత పెడతాం, ఏం పెట్టాడు మనకు తెలియదు. అమ్మ వెళ్ళేటప్పుడు చెప్పాడంట సేవకుడు ఏమని, అమ్మ మూత మాత్రం దీబాక అన్నాడంట. ఏమన్నాడు? మూత మాత్రం దీబాకమ్మని చెప్పాడంట. మూత పెట్టించేది. మూత పెట్టిన బాక్స్ మోగుతుందిగా, మోగినప్పుడల్లా గుండె మోగుతుంది. అర్రే చూస్తే బాగుంటుంది. ఏంటి ఏమన్నాడు పాస్టర్ గారు? చూడద్దమ్మా అని చెప్పాడు. ఇక లాభం లేదు, ఎంతకంటే తట్టుకోలేను నేనని చెప్పి లేచింది. బాక్స్ మూత తీసింది అనమాట. తీగానే చిన్న ఎలిగి పిల్ల ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆడ ఎలిగిని పట్టుకొచ్చేది ఇప్పుడు? మాస్టర్ గారు వస్తాడు కదా, ఈయనకెట్ట సమాధానం చెప్పాలి? మూత పెట్టి మెదలకుండదు, దాంట్లో రాయి పెట్టింది బరువుగా ఉంటుంది, ఆయన చూడలే అనుకుని ఇంటికి వెళ్ళినా చూస్తే చూస్తాడు అనుకొని పెట్టింది నెలకొనుంది. అయ్యగారు రానే వచ్చాడు మరుసటి రోజు. అమ్మ నా బాక్స్ నాకు ఇయ్యని అడిగాడు. బాక్స్ ఇవ్వంటే బాక్సా అంటుంది, భయపడుతుంది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చెబితే ఏమనుకుంటాడు, చెప్పకపోతే మళ్ళీ అబద్ధం అనుకుంటాడేమో, నన్ను తప్పుగా ఆలోచించుకుంటాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? బాక్స్ తెచ్చి వణుకుతానే బాక్స్ ఇచ్చింది. ఆ బాక్స్ ఈయన తీసుకున్నాడు. తీసుకుని ఆ ముందే మూత తీశాడు. ఏందమ్మా నేను లోపల ఒకదాన్ని పెడితే ఇంకోటి వచ్చింది ఎందుకు అని అడిగాడు. అది పాస్టర్ గారు అది కాదమ్మా, పేతురు పత్రికలో పేతురు భక్తుడు రాశాడమ్మా, స్త్రీలు బలహీనమైన ఘటనలను ఎంచి మీ ప్రార్థనలకు ఆటంకం కలగలుగుతున్నట్లు వారితో జాగ్రత్తగా కాపురం చేయండి అని చెప్పాడు ముందుగానే. పురుషులకు జాగ్రత్త లేకపోతే వాళ్ళ ఆత్మీయ జీవితం ఇంకంతే, కథం. జ్ఞానం లేకపోతే అంతేనమ్మా. కాబట్టి విమెన్ ఆర్ ఎమోషనల్ అన్నాడట. అంటే స్త్రీలు భావోద్వేగానికి ఎక్కువ లోనవుతుంటారంట, వారు తొందరగా ఉంటారండి. అందుకని వారిని ప్రభు బలహీనమైన ఘటాలన్నాడు. వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువే, కోపం కూడా ఎక్కువే, ఆవేశం ఎక్కువే, ఆయాసం ఎక్కువే, ప్రేమ కూడా ఎక్కువే. ఏదైనా ఎక్కువే, తక్కువేం కాదు. వచ్చే ప్రేమకి తట్టుకోలేము, కోపానికి కూడా తట్టుకోలేము. బ్రదర్స్ చాలా తెలివిగా ఉన్నారు, మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంటికి పోయినా పర్లేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి. బలహీనమైన వారము మనము గుర్తుంచుకుందాం. కాబట్టి ఈ బలహీన సమయాలలో మనకు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో నిరీక్షణ ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. అసలు దేవుని పిల్లలలో ఎవరు బలవంతులు
కాదు, ఆయనే మన బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. కాబట్టి ఈ బలవంతుని చేతిలో బాణములాగా వాడబడాలంటే మొదట నీ జీవితాన్ని, నీ శరీరాన్ని ఆయన చేతిలోకి పెట్టాల్సిందే. కాబట్టి ఆయన దగ్గర నిరీక్షణ నేర్చుకోవాల్సింది. 3 మాటలు చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. ఎలా నేర్చుకోవాలి మన జీవితం? నిరీక్షణను మనం నేర్చుకునే క్రమంలో ఏం అలవాటు చేసుకుంటే నిరీక్షణతో మనం జీవిస్తాం. ఒక మాట చూడండి, ఆదికాండం మన పితరుల జీవితాన్ని మనం పరిశీలిద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? చదవండి అయ్యా, 12:1. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏమండి, ఆగండి, 4వ వచనం చదవయ్యా. అతనితో చెప్పిన ప్రకారం ఆ దేవుడు చెప్పాడు, అబ్రహాము వెళ్ళాడు. అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పాలి మీరు? దీనికి ఒక కిటికీ ఉంది, మరి చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎన్ని సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలిచాడు? 75 ఏళ్ళు. ఇప్పుడు 75 ఏళ్ళ వయసులో నిన్ను పిలిస్తేమంట, నేనే ఆడొస్తాలయ్యా, నేనే ఆడొచ్చాను. భలే చిత్రమైన వాళ్ళు. చిన్నపిల్లల్ని అడిగామనుకో యేసుప్రభు నమ్ముకోమని, ఇప్పుడు కాదులే అంకుల్ తర్వాత అంటాడు. యవనస్తులు అడిగామనుకోండి, ఇప్పుడేనా అంటాడు. ముసలమ్మని అడిగామనుకోండి, నేనేం పాపం చేశాను కాబట్టి అంది ఒక ముసలావిడ. మానవులు దేవుని వాక్యాన్ని తిరస్కరించడానికి పక్కన మెల్లిగా ప్రక్కన పెట్టడం అంటారు, అట్లా పెడుతున్నారు. దేవుడు కూడా ఏదో రోజు పక్కన పెడతాడు, జాగ్రత్త. 75 సంవత్సరాల వయసులో అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడంటే, నీ సంతానమును ఎలాగ విస్తరింపజేస్తానని చెప్పాడు దేవుడు. నీ సంతానము ఆశీర్వదిస్తాను, నీవు అనేక వంశాలను నీవు ఆశీర్వదిస్తావు. 3వ వచనం, నిన్ను శపించే వారిని నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. 2వ వచనం. అసలు అబ్రహాము పిల్లలు ఉన్నారా? చెప్పరేందమ్మా, ఏందయ్యా నువ్వు నాతో ఎట్టు చెప్తావు? ఒక పిల్లోడు కూడా లేకపోతే గొప్ప జనం అంట. ఒకడే లేడు ముందు. ఆ ఒకటికి పిల్లలు పుట్టేది ఎప్పుడు? వాళ్ళందరూ నేను చూసేది ఎప్పుడు? నువ్వు నాకు ఎత్తానని నాకు తెలిసేది ఎప్పుడు? ఇన్ని ప్రశ్నలు ఏమైనా వేసాడా? చెప్పండి. నేనైతే నువ్వైతే 100 ప్రశ్నలు వేస్తాం ఆయన. ఏ ప్రశ్న అడగలేదు. 75 సంవత్సరాల వయసులో దేవుడు నీ జనమును, నీ యొక్క సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు. 17వ అధ్యాయం మొదటి వచనం చదవయ్యా. 17 మొదటి వచనం. నమ్మి బయలుదేరినప్పుడు ఏమి జరిగింది? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయండి ఇప్పుడు? చెప్పాలి మీరు. 99 ఏళ్ళు వచ్చినాయి. 99 ఏళ్ళు వచ్చిన తర్వాత అబ్రహాములో ఒకటి మొదలైంది. ఏంటి? దేవుడేమో గొప్ప సంతానం ఇస్తానన్నాడు, ఆ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. నాకు 99 ఏళ్ళు అంటే 75 99 మైనస్ 75 ఎంతయ్యా? 24 సంవత్సరాలు అయింది దేవుడు నమ్ముకొని. దేవుడు చెప్పిన మాట నువ్వైతే అంటే అంతే అంటావు, నేనైతే అంటే మర్చిపోయాడు యేసయ్యా అంటాం మనం. కానీ అబ్రహాము అలా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు? చదువు అదే మాట. 99 వేళ అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గలవాడును. అబ్రహాము గుర్తుపెట్టుకో, నీవు నమ్ముకున్న దేవుడమైన నేను ఎటువంటి వాడనంటే సర్వశక్తి గలవాడును. 19వ అధ్యాయంలో చెప్పాడు, అబ్రహామా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు అసాధ్యమైనది ఏది లేదు, నేను చెయ్యగలను. నీవెందుకు బలహీనపడుతున్నావు? 75 సంవత్సరాల వయసులో చెబితే నమ్మావు, 99 సంవత్సరాల వయసులో బలహీనపడుతున్నావు ఎందుకు? నా మాట నమ్ము, నేను ఇస్తాను నీకు. బలహీనుని బలపరిచాడు ఆయన వాక్యముతో. 100 ఏళ్ల వయసులో 21వ అధ్యాయం 5వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 100 ఏళ్ల వయసులో దేవుడు ఏం చేశాడు? 21వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. ఇస్సాకు అబ్రహాముకు పుట్టినప్పుడు 100 ఏళ్ల వాడు, 100 సంవత్సరాల వయసులో దేవుడు ఏం చేశాడు? బిడ్డలు ఇచ్చాడు. మీరు చెప్పండి, దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు నిరీక్షణగా బిడ్డల కొరకు ఎదురు చూశాడు అబ్రహాము? 25 ఏళ్ళు. 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే కానీ చెప్పరేమ్మా పిల్లోడు పుట్టలేదు. నువ్వు అడిగావు ఎన్ని సంవత్సరాలు? ఒకరోజు చేసిద్ది, 2 రోజులు చేసిద్ది, 1 నెల చేస్తుంది, 1 సంవత్సరం చేస్తుంది, 2 సంవత్సరం. ఈ దేవుని చిత్తం కాదట్టుకుంటా, ఇక మనం దీని గురించి చేయకూడదు. ఇక
ఎంత విశ్వాసమో! నీ విశ్వాసానికి వాళ్ళ విశ్వాసానికి ఎంత తేడా ఉందమ్మా? మన విశ్వాసానికి వారి విశ్వాసానికి ఎంత తేడా ఉంది? 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, నిరీక్షణతో ఎదురు చూశాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడల్లా అబ్రహామును దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు. నేను శక్తి గలవాడిని నిరూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని విడిచిపెట్టలేదు. నీ జీవితంలో నిరీక్షణతో ఉండాలంటే నీవు చేయాల్సింది మోకాళ్ళ ప్రార్థన. అది ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, అది దైవ చిత్తం. నీవు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. ఇదే విషయం ఇస్సాకు జీవితంలో కూడా నిజమైంది. ఇస్సాకు తన జీవితంలో ఆదికాండం 25వ అధ్యాయం 20వ వచనంలో ప్రార్థన చేశాడు. ఆయన 25వ అధ్యాయం 20వ వచనం. ఎన్ని సంవత్సరాలు అప్పుడు వివాహం జరిగింది ఆయనకు? గమనించండి. 25వ అధ్యాయం 20వ వచనం ఆదికాండం 25:20లో ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తె అయిన సిరియావాడైన లాబాను సహోదరుని రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాలా? అయ్యో దేవుడా! మా ఊర్లో 13 సంవత్సరాలు పెళ్లి చేస్తే మేము అరిచాం. ఎందుకంటే ఎవరు మాట వింటలేదు. ఇప్పుడు ఎవరు మాట వింటలేదు. 40 సంవత్సరాలు అప్పుడు వివాహం చేశారు. అంటే ఆ పరిస్థితులు ఆ కాలాలు అలా ఉన్నాయండి. ఆ కాలంలో అలానే జరిగింది. సరే, 40 సంవత్సరాలకు వివాహం చేసినప్పుడు 25వ అధ్యాయం 26 వచనం, 25-26 అక్కడే అతని సహోదరుడుకు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండను గనుక అతనికి యాకోబును పేరు పెట్టబడెను. ఆమె వారిని కరినప్పుడు 60 ఏండ్ల వాడు. అమ్మా ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఏళ్ళకి పిల్లలు పుట్టారు? 60 సంవత్సరాలకి. 60వ ఏట పుట్టారు కదా. ఎప్పుడు పెళ్ళయింది? 40 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? చెప్పమ్మ గట్టిగా. నువ్వు అనుకొని ప్రార్థన చేస్తున్నావే, దేవా నాకు ఇది ఇవ్వని, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు ప్రార్థన కొనసాగిస్తున్నావా? ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నీవు ఆ శక్తిని పొందుతూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళిపోయావా? 20 సంవత్సరాలు ఇస్సాకు ప్రార్థన చేశాడు. అబ్రహాము 25 సంవత్సరాలు చేశాడు. నీ నిరీక్షణ నీవు ఫలించాలి అంటే నీవు కూడా ప్రార్థన చేస్తూ వెళ్ళిపోవాలి. ప్రార్థన మర్చిపోవద్దు. ప్రార్థన లేని విశ్వాసే జీవము లేనివాడు. ప్రార్థన సాతానుకు కొరడా వంటిది అన్నాడు దైవజనుడు రాజారావు గారు. నీవు ప్రార్థన చేస్తే సాతాను పారిపోతాడు. యాకోబు చెప్పాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రార్థన చేస్తుడు. ప్రార్థన జీవితాన్ని నీవు కలిగి ఉంటే నిరీక్షణ కలిగి ఉంటావు. ప్రార్థన మానొద్దు. ప్రార్థన మానొద్దు. దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును చదవక, ప్రార్థన చేయక నీవు బలహీన పడిపోతున్నావు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక భక్తుడు మాట రాశాడు. బహుశా మీ అందరికి వచ్చి ఉండొచ్చు. ప్రార్థించకపోయినా అలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాటలాడుచుంటావు. ప్రార్థించకపోయినా అలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాటలాడుతుంటావు. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి నాపై నీకు యేసయ్యా, ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి నాపై నీకు యేసయ్యా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను వీడిపోవెందుకు, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా. నువ్వు ఆయన ప్రాణం, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ప్రార్థించకపోయినా, బైబిల్ చదవకపోయినా, నా బిడ్డని ఇంకా ఎదగాలని ఆయన నీతో ఇంకా మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న నిరీక్షణ, విశ్వాసం నీవు తొలగిపోకూడదని మాట్లాడు. సిమియోను ప్రార్థనాపరుడు కాబట్టి
ఆ లోకాన్ని జయించి నిలబడి నిరీక్షణతో ఉన్నాడు. కాబట్టి మన నిరీక్షణకు ఊతమిచ్చేది ఏమిటంటే ప్రార్థనా జీవితము. కాబట్టి ప్రార్థనను మనం ఎప్పటికీ విస్మరించకూడదు. నిరీక్షణతో ఎదురు చూసేవారు ప్రార్థన చేశారు, దైవ గ్రంథంలో చూస్తున్నాం. రెండవ మాట మనం చూద్దాము. చూడండి, దేవుని కొరకు ఎదురు చూసే వారిలో ఉండాల్సింది ఏంటంటే సహనం. ఏముండాలి చెప్పాలి? ఏముండాలయ్యా? సహనం ఉండాలి. సహనం అంటే ఓర్పు. అయ్యా, మంచి మాట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రభువైన యేసుక్రీస్తు నందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఓర్పులో నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణతో కూడిన ఓర్పు. యేసయ్య నా భర్తను ఎప్పటికైనా చెప్పండి మారుస్తాడు. ఎప్పటికైనా నా బిడ్డను మారుస్తాడు. వారి జీవితం మార్చబడుతుంది. యేసయ్య మాత్రమే మారుస్తాడు అంటే తప్పకుండా దేవుడు చేస్తాడు. ఐర్లాండ్ దేశంలో ఒక ముసలావిడ ఉందట. ఆమెట ఒక కొండ దగ్గర నివసిస్తుంది. కొండ ఏమో ఆమె ఇంటి ఎదురు ఉంది. కాబట్టి ఆ కొండ ఎదురుకి సూర్యుడు కనపట్టలేదు. పొద్దున పూట వచ్చినప్పుడల్లా సూర్య ఎండ లేదు. మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎండ వస్తే ఆమె బయటికి రాలేదు. పెద్దవాడు కూడా తట్టుకోలేదు. సాయంత్రం పూట పడిపోతుంది. ఏం తెలియట్లేదు. ఎట్లా ఇప్పుడు ఈ కొండ లేకపోతే బాగుంటుంది కదా అనుకొని మత్తయి సువార్త చదువుతుంది. మత్తయి సువార్తలో ఏమని చదివిందంటే, నీవు విశ్వాసము కలిగి మీరు చెప్పండి, నీవు విశ్వాసము కలిగి ఈ కొండ ఎత్తి సముద్రంలో పడవేయబడుగాక అంటే జరిగిద్దని బైబిల్లో చదివింది. యేసయ్య అంత గొప్ప దేవుడు, ఈ రాత్రే ప్రార్థన చేస్తాను నేను అనుకొని ప్రార్థన మొదలుపెట్టింది. ఆ రాత్రి అంతా ప్రార్థన చేసింది. ఏం చేసింది చెప్పమ్మా? చెప్పండి. ఆ రాత్రంతా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన ఆమె తెల్లారిపోతూనే గబగబా కిటికీ తీసింది. ఎందుకు? ఉందో లేదోనని గబగబా లేచి కిటికీ తీసి అందట, నేను అనుకుంటానే ఉండా కొండ ఆడే ఉండదు, ఎందుకు పోద్దని అందట. ఏమనుకుంది? కొండ పోదు అనుకుంది. ఏమని ప్రార్థన చేసింది? పోవాలి అని చేసింది. ఎందుకు పోద్ది? నీ మనసులోనేమో నమ్మకం ఒకటి, నోటితోనేమో మరో నమ్మకం. ఎప్పటికీ పోదు. మనం చేసే ప్రార్థనలు కూడా ఇట్లానే ఉంటాయి. ఆ కాలు రాదు, నీకు ఇంక పోదు, ఇది ఇంతే అని నీ మనసులో ఫిక్స్ అయిపోతావు. ప్రార్థన మాత్రం చెయ్యండి అయ్యా అని అడుగుతావు. జరగదు. విశ్వాసంతో ప్రభు తగ్గిస్తాడు, నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అని నీ విశ్వసిస్తే తప్ప, ఓర్పు సహనము కలిగి నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తే తప్ప నీ నిరీక్షణను నీవు కొనసాగించలేవు. మన జీవితాల్లో నిరీక్షణతో పాటు ఓర్పు సహనం ఉండాలి. గలతీ పత్రికలో చెప్పాడు, పెద్దవాడంటే ఇష్మాయేలు, చిన్నవాడంటే ఇస్సాకు. వాగ్దాన పుత్రుణ్ణి శరీర సంబంధి హింసించెను అన్నాడు. వాగ్దాన పుత్రుడేమో ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు కానివాడేమో ఇష్మాయేలు. ఇస్సాకుని ఏం చేశాడంట? హింసించాడట. యేసు ప్రభువు నమ్ముకున్న దేవుని పిల్లల్ని లోకం ఏం చేస్తుంది చెప్పండి? యేసు ప్రభువే చెప్పాడు, ఏమని? లోకము నన్ను ద్వేషించింది, అది మిమ్మును కూడా ద్వేషిస్తుంది. లోకంలో మనము జీవిస్తుండగా, మనము విశ్వాసంతో నిరీక్షణతో బ్రతుకుతుండగా మన నిరీక్షణ దిగజార్చడానికి సాతాను శోధనలు వస్తాయి. లోకంలో తుఫాను వంటి శ్రమలు వస్తాయి, బాధలు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. వాటన్నిటిలో నుండి మనం బయటికి వెళ్ళిపోవాలి. సముద్రమైనా బయటికి వచ్చారు, యోర్దాను నదైనా బయటికి దాటి వచ్చారు, అరణ్యంలో అయినా తిరుగులాడైనా బయటికి వచ్చారు. నీవు ఎలా బయటికి వస్తావో ఆలోచన చేయి. నీ జీవితంలో ప్రభువా నీట ముంచిన పాల ముంచిన నీదే భారం. ప్రభు మీద నిరీక్షణతో ముందుకు వెళితే, సహనముతో ముందుకు వెళితే నీవు జయిస్తావు. యోబు చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. నా జీవితమైన అంతే, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం బ్రతుకుతాను, లేకపోతే నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. ఇదే నిరీక్షణ. దీనికి నీకు సహనం అవసరం. కష్టమైన పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి.
ఒక్కొక్కసారి ఎవరికి చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు కూడా వస్తాయి. ఆ టైంలో దేవుడు మనతో మాట్లాడినట్టు కూడా మనకు అనిపించదు. అలానే నుంచుని ఏం చేయాలో తెలియక ఉండాలి అని అనిపించేంత పరిస్థితులు వస్తాయి. 2020 సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ అయింది. నేను ఇప్పుడు అసలు కింద కూర్చోలేను. యాక్చువల్గా ఆరాధనలో మాత్రం కూర్చుంటా, నాకు ఇష్టం. కాలు మడత పడదు, బట్ పడితే ఎట్ట పడిద్దంటే బాగా నొప్పి వస్తుంటుంది. ఆ నొప్పి భరిస్తూ ఆరాధనలో కూర్చుంటా. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నేను మంచం మీద ఉన్నాను. నా ఎడమ కాలు పూర్తిగా ఇరిగిపోయింది, మొక్క బయటికి ఇలా వచ్చిందనమాట. దాన్ని అతికిచ్చారు డాక్టర్లు. ఆపరేషన్ జరిగింది. బెడ్ మీద ఉన్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ సేవ చేస్తున్నాను, నేను పరిచయం చేస్తున్నాను, సంఘాన్ని కనిపెట్టుకుని బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. నాకెందుకు వచ్చింది ఇది? ఎవరైనా వింటే, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? దేవుని నమ్ముకున్న బిడ్డ ఎందుకు ఇలా జరిగింది, అతను ఏం పాపం చేశాడు అనుకుంటారు. అసలైన వాళ్ళ దేవుడు ఉంటే రక్షించవచ్చు కదా అని అన్ని జనులు అంటారు. నేనేం చేయాలి అని నేను ప్రభువుని అడగడం ప్రారంభం చేశాను. బెడ్ మీద కొనుక్కున్నప్పుడు ప్రభువు ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయాన్ని నాకు జ్ఞాపకం చేశారు. అక్కడ ఆయన ఒక కుమ్మరివాడిని చూపించాడు. కుమ్మరివాడు ఆ సారె మీద మట్టి వేస్తున్నాడట. ఏం వేస్తున్నాడు? మట్టి వేస్తూ ఉంటే నీళ్లు కలిపి ముద్ద చేశాడు, మట్టి వేశాడు. వేస్తే అదేంది ఇరిగి కింద పడుతుంది. ఇరిగి కింద పడుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇరిగి కింద పడుతుంటే కాస్త నీళ్లు పోసి ఏం చేశాడు? బాగా గుద్దాడు. మళ్ళీ దేన్ని? మట్టిని. మట్టి అందంట. ఎందుకు గుద్దుతావు? నువ్వేస్తే నేను వెళ్తున్నాను కదా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నాను కదా అంటే, నువ్వు మెత్తగా రావాలంటే ఏం చేయాలి? నేను తప్పదు. మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ గుద్దాడు. మళ్ళీ గుద్దిన తర్వాత మళ్ళీ బాగా గట్టిగా సమ్మిటి దెబ్బలు వేసిన తర్వాత మళ్ళీ మెత్తగా అయిన తర్వాత మళ్ళీ సారి మీద వేసాడు. సారి మీద వేస్తే అది చక్కని కొండ అయిందంట. కొండ మీద పెడితే, దాని మీద పెడితే ఆ కొండ అంట చేసిన యజమానుడు ఆయన చూసి నవ్విందంట. ఎందుకు? నువ్వెందుకు కొట్టావో నాకు అర్థమైంది అని, నువ్వెందుకు గుద్దావో నాకు అర్థమైంది అని. నీకు దేవుడు నిన్ను ఎందుకు గద్దిస్తున్నాడో, నీ దేవుడు నీకు ఎందుకు శ్రమ పరీక్షతో నిన్ను చూస్తున్నాడో నీకు అర్థం అవ్వాలంటే దీన్ని దాటితేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నేను చాలా ఏడ్చాను, ప్రభువా నన్ను క్షమించు, నిన్ను అర్థం చేసుకోవడం నాకు తెలియలేదు, నిన్ను అర్థం చేసుకోవడం నాకు చేత కాదు, అర్థం చేసుకోవడం నేర్పించమని ప్రార్థన చేశాను. నేను మరి ఎక్కువగా ఏం చెప్పానంటే, ఇంకా నలగొట్టమని ప్రార్థన చేశాను. ఇంకా నన్ను నలగొట్టమని ప్రార్థన చేశాను. నీవు ఎంతగా నలిగిపోతే, ఎంతగా శ్రమ పడితే, ఎంతగా కష్టపడితే అంతగా దేవుని కొరకు వాడబడతావు. ఒక బంతి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా రివర్స్లో వస్తుంది, లేకపోతే రాదు. అంతే నీవు నేను కూడా అంతే. శ్రమలనే కొలిమిలో దేవుని కొరకు నిలబడినప్పుడు, నిరీక్షణతో నిలబడ్డప్పుడు పౌలు భక్తుడు చెప్పాడు, ఆసియా వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆసియా వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక మాట అక్కడ రాశాడు, నా ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. ఎవరు లేరు నాకు నా ప్రభువే నిలబడ్డాడు. ఆయన నిలబడకపోతే నేను నిలబడేవాడిని కాదు. ఆ దమస్కు మార్గంలో రోడ్డు మీద పడ్డప్పుడు కళ్ళు లేని నాకు కళ్ళు ఇచ్చినవాడు ఆయనే. ఈరోజు అందరూ విడిచిపెడితే నా ప్రక్కన ఉన్నవాడు కూడా ఆయనే. నీ వెంబడి నీ జీవితంలో ఎల్లప్పుడూ నీ ప్రక్కన ఉండేవాడు ఆయనే. మర్చిపోవద్దు, విడిచిపెట్టద్దు. నిరీక్షణతో ఉండు. కష్టాలైనా కన్నీరైనా అలాగే ప్రభువుతో సాగిపో. ఒకరోజు దేశాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నా కొరకు కష్టపడ్డ నా కుమార్తె వస్తుంది. సింహాసనం నుండి పైకి లేచి, నా కుమారుడా ఈ రాజ్యం నీదే రమ్మని దేవుడు పిలుస్తాడు. నా కొరకు కన్నీళ్లు ఓర్చుకున్నావు, నా కొరకు సహనం వహించావు, నా కొరకు నిందలు పడ్డావు, నా కొరకు శ్రమను భరించావు. నా కుమారుడా, నా కుమారుడా, నా కొరకు ఓర్చుకున్నావు. భార్య విడిచిపెట్టినా, బిడ్డలు విడిచిపెట్టినా, మిత్రులు విడిచిపెట్టినా నా కొరకు ఓర్చుకున్నావని ఏబును చేర్చుకున్నట్టు నీవు యేసయ్య కొరకు ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని కష్టాలు పడినా యేసయ్య నిన్ను చేర్చుకొని ఆనందిస్తాడు. యేసు ప్రభు ఆ పరమరాజ్యంలో నిన్ను చేర్చుకున్నప్పుడు సంతోషిస్తావు, ఆనందిస్తావు.
ఈ కష్టాలు కొంతకాలమే. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో చెప్పాడు, అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత మీరు ఇప్పుడు శ్రమ పొందుచున్నారు కానీ అని ఆయన రాశాడు. శోధనలు అవసరం, శ్రమలు అవసరం, కష్టం అవసరం. ఓ చదువుకునేవాడికి ఎంత కష్టపడి చదువుకుంటేనో వానికి విద్య వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఓ విశ్వాసి ఎంతగా శ్రమలు అనుభవిస్తేనో ఆ విశ్వాసి దేవుని బిడ్డగా బంగారపు కమ్మెగా వాడబడతాడు, దేవుని కొరకు నిలబడతాడని జ్ఞాపకం చేస్తున్నాం. మూడవది మన జ్ఞాపకం ఎదురు చూడడంలో మనం విశ్వాసాన్ని నేర్చుకుంటాం. ఏమి నేర్చుకుంటాం? ఒకటి, ప్రార్థన నేర్చుకుంటాం. రెండు, మనము ఓర్పు నేర్చుకుంటాం. మూడు, మనం విశ్వాసాన్ని నేర్చుకుంటాం. అదేందయ్యా, యేసుప్రభు నమ్ముకున్నప్పుడు విశ్వాసం వచ్చిందిగా అని చెప్పకాకండి. ఈ విశ్వాసం ఏమైంది? అప్పుడప్పుడు పాతకాలంలో మాకు పూరి గుడిసెలు ఉన్నప్పుడు ఇలాంటి డాబాలు వచ్చినాయి లేదు. పూరి గుడిసినప్పుడు ఒక దివ్య ఉండేది, ఒక బుడ్డి ఉండేది, కిరోసిన్ బుడ్డి ఉండేది. దానికి ఒక చిన్న గ్లాస్ ఉండేది, ఇట్లా చిన్నది ఇట్లా పాత్రలా గ్లాస్ ఉండేది అనమాట. పెట్టినప్పుడు బాగుంటుంది. కొంత ఒక అరగంట ఒక గంట అయిన తర్వాత ఆ గ్లాస్ చుట్టూ మసించుకుంటుంది అనమాట నల్లగా. ఇక అప్పుడు వెలుగు రాదు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని పీకి శుభ్రంగా తొడవాలి. తుడితే మళ్ళీ వెలిగించింది అనమాట. అలాగే నీలో నాలో ఉన్న ప్రతి బలహీనత ఏం చేయాలి? తుడిచివేయబడాలి. దేవుడు మనలను గద్దించాలి, దేవుడు మనలను అవసరమైతే శిక్షించాలి. అందుకే శిక్షించని కుమారుడు దుర్బీజుడు అనే వాక్యం చెప్తున్నాడు. దేవుడు మనల్ని దండించిన, శిక్షించిన, ఆయన వాక్యముతో బుద్ధి చెప్పిన వినయంగా తల వంచుకొని నేర్చుకుందాం. మనకు దేవుడు విశ్వాసాన్ని నేర్పిస్తాడు. ఆయన నేర్పించే విశ్వాసములో మనం ముందుకు సాగి వెళ్తాం. తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు ఆయన, మన యొక్క నిరీక్షణ దేనితో నింపబడాలంటే విశ్వాసముతో నింపబడాలి అని చెప్పాడు. ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి అధ్యాయం పత్రికలో మొదటి అధ్యాయము 2వ వచనంలో ఉన్నది ఆ మాట. దేవుడు ఏర్పరచుకున్న వారు విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం అన్నాడు. నిరీక్షణ దేనికి ఆధారం? భక్తికి. ఏమిటి? భక్తికి. దేవుని భక్తికి, విశ్వాసానికి ఆధారము అంటుంది. కాబట్టి నిరీక్షణతో బతికేవాడు విశ్వాసముతో ఉండాలి, లేకపోతే విశ్వాసము చెదరిపోతుంది. అది చెదరిపోకుండా కాపాడపడాలి అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన భక్తి జీవితంలో విశ్వాసం తరిగిపోకూడదు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో 31వ వచనంలో అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును, చెప్పండి, ఏం పొందుతారంట? నూతన బలాన్ని పొందుతారు. నీవు ఎదురు చూస్తూ ఉండు, బలమిస్తాడు యేసయ్య. దినదినం బలమిస్తాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు బలమిస్తాడు, పాటలు పాడినప్పుడు బలమిస్తాడు, ఆరాధనలో బలమిస్తాడు. లోకములో బ్రతకడానికి కావలసిన విశ్వాసాన్ని దేవుడు అంతగా దిగిస్తాడు. శిష్యులు ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, ప్రభువా, మా విశ్వాసమును అభివృద్ధి పొందించుము. వారికి లేదా విశ్వాసం? అటు చూడబాకండమ్మా. వారికి విశ్వాసం లేదా? శిష్యులకు విశ్వాసం లేదా? మరి ఎందుకు అడిగారు విశ్వాసం అభివృద్ధి పొందించమంటే? మన విశ్వాసం అభివృద్ధి చెందితేనే ఎక్కువ ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి సిమియోను జీవితంలో ఆదరణకర్త కొరకు ఎదురు చూశాడు. ఎదురు చూడడంలో మనము పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎదురు చూడడంలో మనకు కావాల్సింది ప్రార్థన, సహనం, లేకపోతే ఓర్పు, మూడవది విశ్వాసం. ఇలాగూ మనము వీటన్నిటిని అభ్యాసం చేస్తూ ఉండగా, దైనందిన జీవితంలో వీటిని కలిగి ఉండగా నిరీక్షణ కోల్పోకుండా ముందుకు వెళ్తాము. ఒకవేళ వీటిని మర్చిపోతే మన నిరీక్షణ ఏమైపోతుంది? సన్నగిలిపోతుంది. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న మనం నిరీక్షణ కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. ప్రేమైన దేవా, కన్న తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు నాయన. ఈ పాముల వారి గూడెంలో మీ పవిత్రమైన నామమును అంగీకరించిన మీ పిల్లలను బట్టి స్తోత్రములు. నేను అర్థనాన్ని ఈ దీవనాన్ని దీవెనకరంగా చేసినందుకు వందనాలు ప్రభువా. సహాయం చేయండి. మా కన్న తండ్రి దేవా, సిమియోనులో ఉన్న సుగుణాలను మేము ఆలోచన చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. మీ కొరకు ఎదురు చూసినవాడు, ఆనందించినవాడు మేము కూడా
మీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా జీవించడానికి కావలసిన మీ కృప మాకు దయచేయమని మమ్మల్ని నడిపించమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ.